జ్యోతి సైడ్కి రా, ఇలా తిరిగిపో చాలు. స్టార్ట్ అయిపోయింది సార్. ఓకే సార్. ఇలా వెళ్ళాక ఇక్కడ అయిపోయిందా? అయిపోయింది చెప్పలేదు ఇక్కడ. ఇలా 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 కొంచెం విధిగా చెప్పు. రెడీ సార్. చేస్తున్నారు ఈ జీవో 115 ఇది పూర్తిగా ప్రభుత్వం కొందరికి ప్రదర్శించింది. అది నేను ముఖ్యమంత్రిగా బ్లేమ్ చేయట్లేదు, అధికారులు తప్పుదో పట్టిస్తున్నారు. మరి వీళ్ళు రెగ్యులరైజేషన్ చేయమని గత 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి డిమాండ్ ఉంది. మరి ఇవాళ సచివాలయం ఏఎన్ఎంఎల్ని ఏ రకంగా తెచ్చారనేది అర్థం కాని ప్రశ్నగా మారింది. ఈరోజు వీళ్ళు ఏమి ఏఎన్ఎంఎల్ కించపరచట్లేదు, మాకు న్యాయం చేయమని కోరుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పైన పవన్ కళ్యాణ్ పై మా నమ్మకం ఉంది, మా సమస్య పైన కోరుతున్నారు. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను, దయచేసి ముఖ్యమంత్రి గారు ఒక కమిటీతో మీరు భేటీ అవ్వండి, మీకు తెలుస్తుంది. ఎందుకంటే అధికారులు తప్పుదో పట్టిస్తున్నారు. ఈ సమస్యని చిన్న సమస్యను కాస్త పెద్ద సమస్యగా మారుతుంది, జటిలంగా మారుతుంది. దయచేసి 2-3 రోజుల్లో ఒక కమిటీతో మీరు భేటీ అవ్వండి, న్యాయం తేల్చండి. నిజంగా మీరు ఏం చెప్తే అది మీరు ఫాలో అవుతారు తప్ప మీకు వ్యతిరేకించి మనవి చేస్తారు. మీరు తెలియకుండా కృష్ణబాబు తప్పుడు నిర్ణయాలతో తప్పుడు డైరెక్షన్తో తప్పుదో పట్టిస్తారు. అంత దయచేసి కోరిక ఒకటే, తెలుగు శక్తి మీరు సోమవారం నాడు ఒక కమిటీకి అవకాశం ఇవ్వండి, మాట్లాడండి, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అప్పుడు మీరు నిర్ణయం తీసుకోండి. అప్పుడు దాకా జీవో 115 రద్దు చేయమని చెప్పి డిమాండ్ చేస్తారు. నమస్కారం అండి, నా పేరు శాంతి కుమారి. నేను వైజాగ్ కేజీహెచ్లో కాంట్రాక్ట్ స్టాఫ్గా వర్క్ చేస్తున్నానండి. ముఖ్యంగా ఈరోజు మేము గవర్నమెంట్కి తెలియజేయాలనుకుంటున్న విషయం ఏంటంటే, దయచేసి మా గురించి ఒకసారి ఆలోచించండి. ప్రభుత్వంలో ఎవరెవరైతే ఉంటున్నారో మన చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన హెల్త్ మినిస్టర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ఎవరెవరైతే వైద్య ఆరోగ్య సంబంధించి ఎవరెవరైతే ఉన్నారు సార్, అందరికీ మా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ అందరి తరఫున చేతులు జోడించి నమస్కారం చేస్తూ అడుగుతున్నాం సార్. దయచేసి మా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ రెగ్యులర్ చేయండి. మా పాయింట్ ఏమీ లేదండి, మేము 15 సంవత్సరాల నుంచి కూడా కాంట్రాక్ట్లోనే మిగిలిపోతున్నాము. మా వయసు అయితే అయిపోతుందండి, 40 సంవత్సరాలు దాటిపోతుంది. చూడడానికి మేము అందరం చిన్నవాళ్ళలాగే మీకు కనిపిస్తున్నామేమో కానీ 40 సంవత్సరాలు దగ్గరికి వస్తున్నామండి. మాకు ఉద్యోగ భద్రత లేదు. మేము ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఏ విధంగా అయినా సిక్ అయినా సరే మాకు ఎటువంటి మెడికల్ లీవ్ లేదు. కాంట్రాక్ట్ పద్ధతిలో ఉండిపోవడం వల్ల మాకు ఎటువంటి అలవెన్సెస్ రావడం లేదు. ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితులు మీకు తెలుసు, రేట్లు ఎలా ఉంటాయి, మాకు వచ్చే జీతం ఎంత అన్నది మీరు ఒక్కసారి ఆలోచించండి సార్. మేము ఎవరి గురించి ఏమీ మాట్లాడట్లేదు. మా కాంట్రాక్ట్లో ఎవరెవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 11,700 మంది ఉన్నామో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ అందరినీ ఫస్ట్ రెగ్యులరైజేషన్ చేయమని వినయపూర్వకంగా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ అందరి తరఫున గవర్నమెంట్కి మేము విన్నవించుకుంటున్నామండి. మెయిన్ రద్దు చేయాలండి. మేము ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోని మేము ఎలాంటి ఎమర్జెన్సీ సర్వీసెస్ అందించామన్నది ప్రభుత్వానికి తెలుసు, అందరికీ తెలుసండి. మా గురించి మేము చెప్పుకోవాల్సిన పని అయితే లేదు ఎవరికి. మేము ఎలాంటి సేవలు అందించాం, మీ అందరినీ కూడా మేము ఎలాంటి పరిస్థితుల్లో సేవ్ చేసుకొచ్చామన్నది మీ అందరికీ తెలిసిందే సార్. కానీ ఇప్పుడు మేము ఇలాంటి పరిస్థితుల్లో స్టాఫ్ నర్సెస్ అనేవాళ్ళు ఓన్లీ హాస్పిటల్లోని వైట్ యూనిఫామ్తో బయటకు వచ్చాము అంటే అది కేవలం ప్రభుత్వం ద్వారానండి. మాకు ఎందుకు వేరియేషన్స్ అనేది చూపించి ఏఎన్ఎంస్కి మాకు వేరియేషన్స్ చూపించి మా ఇద్దరికి తగాదాలు అనేది ఎందుకు వచ్చేటట్టు చేస్తున్నారు అన్నది మాకు తెలియట్లేదు సార్. మాకు మా యొక్క మెయిన్ డిమాండ్స్ ఏంటంటే ఈ యొక్క జీవోని అనేది రద్దు చేసి స్టాఫ్ నర్సెస్ అనేది ఓన్లీ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ అనేది 11,500 మందికి రెగ్యులరైజ్ అనేది చేయాలని మా యొక్క మెయిన్ డిమాండ్స్ అండి.
మేము ఎవరిని కించపరచడం లేదు, ఏమీ చేయట్లేదు. మా యొక్క ప్రొఫెషన్ అనేది డిగ్రేడ్ అనేది చేయకుండా మా యొక్క స్థితిలోనే మాకు రెగ్యులరైజ్ అనేది కావాలి. మేము ఇప్పటి వరకు కూడా రోడ్డు ఎక్కలేదు, మాకు రెగ్యులరైజ్ కావాలని కూడా అడగలేదండి. మా యొక్క ఎమర్జెన్సీ సర్వీసెస్ అనేది మేము అందిస్తూ ఉన్నాము. కానీ ఎలాంటి సిచ్యువేషన్స్లో మేము బయటకు వచ్చామండి, ఏఎన్ఎంస్కి అనేది 115G1 అనేది ఇచ్చి మా ప్లేసుల్లో వాళ్ళకి స్టాఫ్ నర్సెస్ అనేది రెగ్యులర్ స్టాఫ్ నర్సెస్గా రిక్రూట్ చేస్తున్నారు కాబట్టి మేము బయటకు అనేది రావడం జరిగిందండి. కానీ ఇప్పుడు వరకు మేము 2010లో అనేది రెగ్యులర్ నోటిఫికేషన్ వచ్చింది. కానీ అప్పటి నుండి ఈ ప్రభుత్వాన్ని మేము కోరి తెచ్చుకున్నామండి. మాకు ఈ ప్రభుత్వం వస్తే న్యాయం జరుగుతుంది అని చెప్పేసి మేము తెచ్చుకున్నందుకు మేము ఈ పరిస్థితుల్లో రోడ్డు మీదకి రావడం అనేది జరిగిందండి. మాకు తక్షణమే జీవో నెంబర్ 115 అనేది రద్దు చేసి కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ అందరినీ కూడా రెగ్యులర్ చేయాలని మా యొక్క మెయిన్ డిమాండ్స్ అండి. పనిచేస్తున్నానండి. మేము గత 8 రోజుల నుంచి మా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యొక్క సమస్యల నిమిత్తం మేము సూపరింటెండెంట్ గారి పక్షంలో మేము ఒక సమక్షంలో ఈ ధర్నా కోసం మా సమస్యలు పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నామండి. అయితే ఇది 8వ రోజున వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి మాకైతే ఎటువంటి స్పందన అయితే రాలేదండి. మా డిమాండ్స్ ఏంటంటే జీవో నెంబర్ 115ను రద్దు చేయాలి. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్కి ఎవరైతే 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారో వాళ్ళందరికీ రెగ్యులరైజ్ చేయాలండి. ప్రభుత్వం వెంటనే ఈ జీవోను రద్దు చేసి తప్పకుండా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి. మా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి.